యెషయా గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనము. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. మనము ఒక బలమైన రక్షకునికి చెందిన వారమని మనకు తెలియను. ఆయన మన భద్రత. ఆయన మనలను కాయుచున్నాడు. మనం ఆత్మీయంగా ఒక విత్తనము దశ నుండి మొక్కగా పెరుగుచూ ఉండగా ప్రతి క్షణము నీరు పోయిచు ఆయన మనలను కాపాడును. ఇది ఎటువంటి నిశితమైన జాగ్రత్త! నేను బైబిల్ చదువుచూ ఉండగా నా హృదయం కృతజ్ఞతతో కరిగిపోవును. ఎందుకనగా మనుష్యుల జీవితాల్లో దేవుడు తన యొక్క నమ్మకత్వాన్ని రుజువు చేశాడు. అబ్రహాము, యోసేపు, మోషే మరియు ఏలియా లోకమును లేక లోక మహిమను వెదకలేదు. జీవము గల దేవుడైన ఆయన్ను వారు వెదికారు. వారు ఆయన నమ్మకత్వాన్ని చూచారు. దానియేలు ఎటువంటి అద్భుతమైన మనిషిగా ఉన్నాడు! 90 సంవత్సరాల వయసులో అతడు ఇంకా తన ప్రజల కొరకు ఉపవాసం ఉన్నాడు మరియు ప్రార్థించాడు. వారి జీవితాల్లో దేవుని వాగ్దానములు నెరవేర్చబోట అతడు చూచాడు. వారికి సహాయం చేయుటకు దేవుడు కోరెషును లేపాడు. మనకు సహాయం చేయుటకు దేవుడు అన్యులను లేపగలడు. దేవుడు మనకు కావలసిన వాటిని కురిపించగలడు. మన నిజమైన శత్రువులు మనలోనే ఉన్నారు, మన బయట కాదు. పాత పురుషుడు మనలో మరలా లేవకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించాలి. మనము దీనులముగా ఉన్నప్పుడు నిష్కారణంగా ఎవరు మనకు హాని చేయలేరు. మనము దీనులమై శుద్ధ హృదయం కలిగి ఉన్నట్లయితే ఇతరులకు ప్రవహించు ఒక కాలువగా మనలో పరలోకము కనుగొనును. ఐన్స్టీన్ బృహత్తర పరిమాణములో శక్తిని విడుదల చేయుటకు సహాయపడు భౌతిక సూత్రాలను కనిపెట్టగలిగాడు. ఆత్మీయంగా మరణించిన వారిలో జీవము తెచ్చుటకు ఆత్మీయ సూత్రాలను మరియు గొప్ప సందేశాలతో దేవుడు నిన్ను ఉత్తేజపరచును. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పెను. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనము. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఇవన్నీ గొప్ప సూత్రాలు. వాటిని మన జీవితాల్లో నెరవేర్చబడనీయుడి. ఈ రిట్రీట్ జరుగుటకు ఇంటిలో దేన్నైనా అమ్మవలసిన అవసరత వచ్చునని నేను తలంచాను, కానీ అటువంటి అవసరం రాలేదు. ఎందుకనగా పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ప్రార్థన మా నిజమైన సహాయము. బాధ్యతలను తీసుకొని వాటిని పరిపూర్ణంగా నిర్వహించు మనుష్యులను దేవుడు మనకిచ్చాడు. తన స్వంతం కొరకు వెతకు మనుష్యుడు కనుమరుగవునంతగా అతడు తగ్గుచూ పెరుగుచుండును. రాజ్యము కొరకు తనను తాను ఖర్చు చేసుకుని మనుష్యుడు ప్రపంచమంతా తన హృదయం నింపబడినట్లుగా గొప్పగా పెరుగుచుండును. విశ్వాసపు దృష్టి కాలాంతం వరకు చూచును. అది శతాబ్దాల ముందుగా బయలుపరచు విషయాల సూత్రాలను కనుగొనును. మోషే క్రీస్తు యొక్క కాలమును చూచాడు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 18వ వచనము. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఎన్నో సంవత్సరముల ముందే మోషే క్రీస్తును చూచాడు. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనములో, రాబో దినముల్లో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ఇశ్రాయేలు చిగిర్చి పూయును గాని యాకోబు కాదు అని గుర్తుంచుకో. యాకోబు మార్చబడినాడు, అతడిప్పుడు ఇశ్రాయేలు. దేవుడు అతనితో మరియు అతని సంతానంతో ఉన్నాడు. వారు చిగిర్చి ఫలించుదురు, వారి ఫలముతో భూమి అంతా నింపబడును. రాత్రింబవళ్ళు దేవుని గూర్చిన గ్రహింపు మరియు క్రీస్తుని గూర్చిన గ్రహింపు కలిగియునుట ఎంత మేలు! లోకం ఎన్నడూ చూడని విషయాలను మనం చూడబోచున్నాం. రాత్రింబవళ్ళు దేవుడు నిన్ను కాపాడును. నీ ముందు ఒక గొప్ప పోరాటం ఉన్నది. తరువాత విద్యా సంవత్సరము ప్రారంభము కానున్నది. నీ ప్రవర్తనలో నీ సహ విద్యార్థులు క్రీస్తు నీలో చూడవలసి ఉన్నారు. నిన్ను పరిశీలించి నీవు ఒక అసామాన్యమైన వ్యక్తిగా వారు చూడవలసి ఉన్నారు. వ్యతిరేకముగా వచ్చి నిన్ను తాకిన వారు తలడిల్లిపోతారు. ఎందుకనగా దేవుడు
తన కనురెప్పలా నిన్ను కాపాడును. ఆయన రుజువు చేయు ఆధిక్యత మనకు ఇవ్వబడింది. ప్రతి ఒక్కరూ ఇతరులకు సవాలుగా ఉండవలసి ఉన్నారు. ఆయనకు సమీపముగా ఉండుము, నీ ఫలము ప్రపంచమంతా నిండును. నీవు చెప్పు ప్రతి మాటను నిన్ను ప్రేమించువారు వ్యతిరేకించవచ్చు, అయితే అవి దేవుని మాటలు, నీవి కావు అని వారు త్వరలోనే గమనిస్తారు. ఎందుకనగా అవి నెరవేర్చబడినవి. నీవు దేవుని ఫలముతో నింపబడి ఉన్నప్పుడు నీ నుండి నేర్చుకొనుటకు వారు ఇష్టపడతారు. నీ విశ్వాసము ప్రతి ఆటంకమును ఛేదించి జయించును.